హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 139. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, ధర్మరాజు యుద్ధానికి సన్నద్ధం చేశాడు. అందులో భాగంగా ధృష్టద్యుమ్నుడిని సైన్యాధ్యక్షుడిగా చేశాడు. అలాగే 7 అక్షౌహిణులకి వేరువేరు రాజులని సైన్యాధ్యక్షులు చేశారు. అందరూ కలిసి కురుక్షేత్రంలో విడిది చేశారు. ఆ తర్వాత వేగుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న దుర్యోధనుడు 11 అక్షౌహిణుల సైన్యానికి 11 అధ్యక్షులను నిర్మించి అందులో భాగంగా సర్వ సైన్యాధ్యక్షానికి భీష్ముడిని అభిషేకించాడు. వారందరూ కలిసి కురుక్షేత్రానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఆ ప్రకారం కురుపాండవుల సైన్యమును కురుక్షేత్రం చేరుకున్నారు. చెరువు పక్క విడిది చేశారు. ఈ విషయాలన్నీ విన్న బలరాముడు చాలా దుఃఖించాడు. వెంటనే బయలుదేరి ధర్మరాజు వద్దకు వచ్చాడు. ధర్మరాజు అతన్ని తమ్ముళ్ళు కృష్ణుడు బలరాముడిని సాదరంగా ఆహ్వానించారు. కౌరవ పాండవులు అత్యంత క్రూరులై తమ బంధువులకు ఈ భూమిలో ఉన్న రాజులకు చేటు కలిగేటట్టు యుద్ధం చేయడానికి సమకట్టారు. ఇది మీకు తగునా? యుద్ధం నాకు సమ్మతం కాదు. నేను కృష్ణుడితో ఇరుపక్షాలకు సంధి కుదర్చమని ఎంతో చెప్పాను, కానీ అతను అలా చెయ్యలేదు. యుద్ధం సమకూర్చాడు. అసలు మాట్లాడటమే తెలియని మూర్ఖులకు మంచి మాటలతో చెప్పి ఒప్పించాలి కానీ వారితో కోపంగా మాట్లాడడం, సంధి చెడగొట్టడం ఏం పని? కృష్ణుడికి కౌరవ పాండవులు సమానమే కదా, కానీ అతనికి అర్జునుడంటే అభిమానం ఎక్కువ. అందుకే పాండవులను ఒక చోట నిలవనీయకుండా వెంట వేసుకొని తిప్పుతుంటాడు. అయినా పాండవులకు జయము, కౌరవులకు అపజయము తథ్యము. కానీ నేను యుద్ధం చూడలేను. భీముని, సుయోధనికి గదాయుద్ధం నేర్పాను. వారి ఒకరితో ఒకరు కొట్టుకుంటుంటే ఎలా చూడగలను? కాబట్టి నేను సరస్వతి నదీ తీరానికి వెళ్తున్నాను. మీతో పోదామని వచ్చాను అని పలికాడు బలరాముడు. కృష్ణుడు ధర్మానందుని సాగనంపక తీర్థయాత్రలకు వెళ్ళాడు బలరాముడు. తర్వాత శ్రీకృష్ణుడి భార్య రుక్మిణికి సోదరుడు కుండిన నగరాధిపతి రుక్మి అనే పేరు కలవాడు ధర్మరాజు వద్దకు వచ్చాడు. అతనుడు అర్జునుడిని చూసి, అర్జున, యుద్ధం చేయడానికి నీకు భయంగా ఉంటే చెప్పు, నేను యుద్ధంలోకి దూకుతాను. నాకు ఎదురు నిలిచేవాడు ఈ భూమండలంలో ఎవరూ లేరు అని ప్రగల్భాలు పలికాడు. అది విని అర్జునుడు నవ్వి, రుక్మి, నేను గంధర్వులతో యుద్ధం చేయుచున్నప్పుడు, గోగ్రహణ సమయంలో యుద్ధం చేయుచున్నప్పుడు తమరు ఎక్కడ ఉన్నారో నాకు నీ సాయం అవసరం లేదు. నీ సాయం ఎవరికి కావాలనో వారికి తోడ్పడము. ప్రస్తుతము నాకు కృష్ణుడు సాయంగా ఉన్నాడు. నాకు ఎలాంటి భయము లేదు. నాకు యుద్ధం అంటే భయం అని నేను పిలిచినప్పుడు కదా నువ్వు రావాల్సింది. నాకు అంత భయం కలిగినప్పుడు నన్ను కాపాడడానికి వీరందరూ ఉన్నారు. నీ సాయం అవసరం లేదు అని అన్నాడు. సుయోధను వద్దకు పోయి యథాప్రకారం ప్రగల్భాలు పలికాడు. సుయోధనుడు కూడా నాకు నీ సాయం అక్కర్లేదు పొమ్మన్నాడు. రెండుకి చెడ్డ రేవడి మాదిరి రుక్మి కుండినా నగరాన్ని చేరుకున్నాడు. ఆ ప్రకారం బలరాముడు, రుక్మి తప్ప మిగిలిన రాజులందరూ కురుపాండవ యుద్ధంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఒకరోజు రాత్రి ధృతరాష్ట్రుడు సంజయుని తన నివాసానికి పిలిపించుకున్నాడు. సంజయ, ఏది జరగాలో అదే జరుగుతుంది. మన చేతిలో ఏమీ లేదు కదా. రాజులకు యుద్ధంలో చావడం మేలే కదా. అది సరే, పాండవులు, కౌరవులు కురుక్షేత్రంలో తమ తమ సైన్యాలతో సహా విడిది చేసి ఉన్నారు కదా. అక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్పు అని అడిగాడు. దానికి సంజయుడు, మహారాజా, నీ కుమారుడు సుయోధనుడు తన అనునాయులు దుశ్శాసనుడు, కర్ణుడి, శకునితో ఆలోచించి శకుని కుమారుడైన ఉలూకుని ధర్మరాజు వద్దకు రాయబారం పంపాడు. ధర్మరాజు సభ చేసి ఉండగా శ్రీకృష్ణుడు, పాండుకుమారులు, ద్రుపదుడు, విరాటుడు వింటూ ఉండగా చెప్పమని కొన్ని మాటలు చెప్పి పంపాడు ఉలూకుడు. వెంటనే ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. ధర్మరాజు, సుయోధనుడు నాకు కొన్ని మాటలు చెప్పి అవి మీ అందరికీ వినిపించమని చెప్పి పంపాడు. నా మీద కోపం తెచ్చుకోకుండా వాటిని సావధానంగా వినండి అని అన్నాడు. దానికి ధర్మరాజు, ఉలూక, నీవు నిర్భయంగా ఆ బుద్ధిమంతుడు చెప్పమన్న తులువు మాటలు అన్నీ వినిపించు అని అన్నాడు. ఉలూకుడు ఈ విధంగా పలికాడు. యుద్ధం చేయడానికి ఎంతో కాలం ఆలోచించి యుద్ధానికి వచ్చావు. సంజయునితో మీరు చాలా ఎక్కువగా ఎన్నో మాటలు మాట్లాడారు. మేము ద్రౌపదికి చేసిన అవమానమునకు, మీ రాజ్యము పోగొట్టుకున్నందుకు కోపించి నీ వారందరినీ మోహరించుకొని నా మీదకు యుద్ధానికి వచ్చావు. ఇంకా నీవు తప్పించుకోలేవు. మీరందరూ భీష్మ, ద్రోణుల బాణాలను రుచి చూస్తారు. వారి బారిన పడి మీ అర్జునుడు బతుకగలడా? మీకు కృష్ణుడు ఉన్నాడుగా, అతని వల్లనే అన్నీ చక్కపెట్టుకోండి. భీముడు, దుశ్శాసనుడు గుండెలు చీల్చి రక్తం తాగుతానని అన్నాడు. రమ్మను, ఆలస్యం ఎందుకు? ఎలా తాగుతాడో నేను చూస్తా. భీమసేన, నీవు నీతిలో కప్పలాంటి వాడివి. ఎదుటివారి బలం నీకు తెలియదు. యుద్ధంలో మా చేత చావు దెబ్బలు తినకుండా తప్పించుకోలేవు. అర్జున, తాటి చెట్టంత పొడవు ఉన్న విల్లు ఒకటి నీకు ఉన్నదని, కృష్ణుడు నీ పక్కన ఉన్నాడని మాకు బాగా తెలుసు.
వీటికి భయపడి మేము రాజ్యం పంచి ఇవ్వడం కుదరదు. అది సరే, దుశ్శాసనుడు నీ భార్య ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకొని వస్తుంటే భీముడి గద, అర్జునుడి గాంధీవం ఎక్కడికి పోయాయి? ఆ రోజు జరిగిన అవమానం అప్పుడే మర్చిపోయారా? ఎందుకు బీరాలు పలుకుతారు? వంటలవాడిగా భీముడు, పేడు రూపంలో అర్జునుడు సిగ్గు లేకుండా బతికి ఇంకా రాజ్యం మీద ఆశతో యుద్ధానికి వచ్చారా? ఇది సూర్యుల లక్షణమా, మీ బాహుబలమా? నీవే చెప్పాలి. మీ కృష్ణుడు ఎన్ని మాయలు ఇంద్రజాలం చేసినప్పటికీ, నీవు ఎన్ని ప్రగల్భాలు పలికినప్పటికీ, 50,000 మంది భీములు అర్జునులు వచ్చినప్పటికీ మేము మీతో యుద్ధం చేస్తామే కానీ రాజ్యం మాత్రం పంచి ఇవ్వము అని తెలుసుకోండి అని పలికాడు ఉలూకుడు. ఆ మాటలు విన్న భీమార్జునులు, నకుల సహదేవుడు కోపంతో ఊగిపోయారు. అది చూసి కృష్ణుడు చిరునవ్వుతో వారిని వారించాడు. ఉలికిని దగ్గరకు వెళ్ళి, ఉలిక, నీవు కూడా సుయోధన వద్దకు వెళ్ళి అందరూ వింటూ ఉండగా నేను చెప్పిన విధంగా చెప్పుము. సుయోధన, రేపే యుద్ధం. వీరుడివైతే యుద్ధం చేసి మరణించు. నా సారథ్యంలో నడుస్తున్న అర్జునుడి రథం నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి నిన్ను వెంబడిస్తుంది. నువ్వు చూస్తూ ఉండగా భీముడు నీ తమ్ముడు దుశ్శాసన గుండెలు చీల్చి రక్తం తాగుతాడు. నీ పక్కన ఎంతోమంది వీరులు ఉన్నారని బీరాలు పలుకుతున్నావు కదా, వారి పరాక్రమాలు రేపు యుద్ధంలో చూస్తాము కదా. సుయోధన, నీవు పరుల పరాక్రమం నమ్ముకొని యుద్ధానికి దిగావు. వృద్ధుడైన భీష్ముడు అనవసరంగా యుద్ధంలోకి దింపావు. అతన్ని చంపాలని అనుకుంటున్నావు. కేవలం భీష్ముడు ఉన్నంత మాత్రాన్ని యుద్ధంలో గెలుస్తారా? భీష్ముడి చాటున ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తున్నావు నువ్వు. కానీ మొదట భీష్ముడినే చంపుతాము, తర్వాత ద్రోణుడు, తర్వాత కర్ణుడు బలవుతారు. అప్పటికి కానీ సుయోధను మీద ఆశ చావదు. సుయోధనుడు తన తమ్ముళ్ళు, తన కుమారుల మనలను చూసి తాను భీముడి గదాగతంతో నేల మీద పొర్లుతున్నప్పుడు అయినా తాను చేసిన దుష్ప్రవర్తనను తలుచుకుంటాడు. కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి మీ సుయోధన యుద్ధానికి సిద్ధం కమ్మను అని పలికాడు కృష్ణుడు. ధర్మరాజు ఉలూకునికి తాంబూలం, ఆభరణాలు ఇచ్చి సత్కరించి పంపాడు. ఉలూకుడు వెంటనే సుయోధన వద్దకు పోయి జరిగినదంతా వివరించాడు. కురు పాండవులు మర్నాడు యుద్ధం ప్రకటించారు అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.